వెంకటరమణారెడ్డి గారు. అధ్యక్ష, నేను ఇచ్చిన ప్రశ్న నేను 7, 8 ఎఫ్ వారు ABCDEF ప్రశ్నలో ఇస్తే 2, 3 పెట్టేసి మీరు కట్ చేశారు. మరి అంటే ఏదంటే అది మీరు తీసుకోవచ్చా లేక అడిగిన ప్రశ్నకు సమాధానం తెప్పచ్చా అనేది మీరు చెప్పాలి అధ్యక్ష. మరి నేను అడిగిందేమో ఒకటి, చెప్పేది ఒకటి. మీరు ప్రశ్న నేను అడిగిన ప్రశ్నలో 3, 4 పెట్టేసి అవేవో అయిపోయినాయని చెప్పేస్తున్నారు. నేను TGIIC ద్వారా గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా సరే ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్కులన్నీ దాంట్లో ఏ యూనిట్లకు మీరు అలాట్మెంట్ చేశారు, ప్రొడక్షన్ ఏ యూనిట్లు స్టార్ట్ చేసినాయి, ఏ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది, ప్రొడక్షన్ స్టార్ట్ చేయని యూనిట్లు ఏవి, ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేయని యూనిట్లను తిరిగి మరి అది ఆ స్థలాన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు కదా, ఆ రూల్ ప్రకారం స్వాధీనం చేసుకున్నారా, ఏం చేశారని చెప్పేసి ఇట్లా నేను ఒక 8 ప్రశ్నలు పెడితే మీరు 3000 ఎకరాలు తీసుకున్నాం, కొత్త పార్కులు ఇట్లా చేస్తున్నాం అని చెప్పారు. గతంది నేను పెట్టిన ప్రశ్న మీరు పూర్తి స్థాయిలో లేదు అనేది నేను తెలియజేస్తున్నా గౌరవ మంత్రివర్యులకు. మరి మీకు నేనైతే ఇచ్చిన ప్రశ్న నా చేతిలోనే ఉంది. మరి ఆ ప్రశ్నకు సమాధానం ఇదైతే కాదని నేను అంటున్నాను. అధ్యక్ష, మా డిపార్ట్మెంట్కు సంబంధించి వచ్చిన ప్రశ్నకు సంబంధించిన దాని ప్రకారం సమాధానం ఇచ్చాము అధ్యక్ష. గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను నేను, ఎందుకంటే యాజ్ ఎ లెజిస్లేచర్ మంత్రి కూడా మీరు ప్రశ్న అడుగుతా ఉన్న సందర్భంలో ఒక 10 అంశాలను దాంట్లో పెడితే మరి ఆ లెజిస్లేచర్ డిపార్ట్మెంట్కు సంబంధించి కూడా వారు అన్నిటిని కూడా క్లబ్ చేసి సారాంశంగా 3, 4 దానికి ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. ఆ ప్రక్రియలో ఎక్కడైనా మిస్ కావచ్చు. రెండో అంశం అయితే ఇంకో రీతిలో రండి, ప్రశ్నకు సమాధానం చెప్తాం. మాకు వచ్చిన మా డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రశ్న ఏ విధంగా వచ్చిందో దానికి సమాధానం ఇవ్వబడటం జరిగింది. సో 10 అంశాలను ఒకటే ప్రశ్నలో ఉండటం జరిగింది కావచ్చు, దాన్ని మేము కూడా పరిశీలన చేస్తాం. ఆ ప్రక్రియలో కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. మీరు మాకున్నంత సమాచారం మేరకు మీరు ఏదైనా ప్రశ్న అడిగితే తప్పకుండా సమాధానం చెప్తాం. ఇప్పుడు కూడా ఆ ప్రశ్నకు సంబంధించిన అంశాలు, ఎందుకంటే ఎన్ని పార్కులు ఉన్నాయి, ఆ పార్కులో ఎంతమంది ప్రొడక్షన్ తీస్తూ ఉన్నారు, ప్రొడక్షన్ ఎవరైతే తీయటం లేదో వారి సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సభ్యునికి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను అడిగిన ప్రశ్నలు మీరు అన్నట్టు మళ్ళీ తిరిగి ఒకే ప్రశ్నను 3 విశదీకరించి లేకుంటే కలిపి నేను చెప్పలేదు అధ్యక్ష. నేను ఒకే రకంగా ఒక్కొక్క ప్రశ్నను విడివిడిగానే అడిగిన ప్రశ్నలో ఏదైతే ఉందో అది తిరిగి రెండో ప్రశ్నలో రాలేదు. కావాలంటే నన్ను చదవమంటే నేను చదువుతా, లేదు మీ దగ్గర ఉన్న ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ నేను చేసినా కాబట్టి మీ దగ్గర నా ప్రశ్న మీ దగ్గర ఉంటుంది. నేను దగ్గర 80 ప్రశ్నలు ఇచ్చినాం, అందులో నుంచి ఒకటి పెట్టారు, సంతోషం, కాదని అనట్లేదు. కానీ ఇది పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నది, మీకు అవసరం ఉన్నది, మీరు చేస్తున్నటువంటి కొత్త పనిని మాత్రమే చెప్పారు. నేను కొత్తది మొదటి ప్రశ్నగా అడిగాను కానీ పాతవి ప్రతిదీ అడిగాం. TGIICలో ఉన్నటువంటి పార్కులు, అలాట్మెంట్ యూనిట్స్, ఇండస్ట్రియలిస్టులు, ఏది ప్రొడక్షను దాన్ని చేయని వాళ్ళు, అలాట్మెంట్ కాకుంటే అలాట్మెంట్ అయిన తర్వాత ప్రొడక్షన్ కాకుండా ఇండస్ట్రీ అలాగే ఉన్నా ఆ సిక్కైన ఆ ఇండస్ట్రీస్ వివరాలు వారిని తిరిగి మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదా అనేది అడగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అవన్నీ అడిగినాం. మీరు నాకు పంపిస్తామంటే సంతోషం, కాదని అనట్లేదు. కానీ ఒక అసెంబ్లీ వేదికగా, శాసనసభ వేదికగా